ఈ వీడియోలో పూసలతో సింహాసనం అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. పార్ట్ 1 కిందటి వీడియోలో షేర్ చేశానండి. ఇప్పుడు ఈ సింహాసనం అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానన్నమాట. ఇదిగోండి, పార్ట్ 1లో అయితే నేను ఇలా షీట్ అల్లే విధానం షేర్ చేశాను. అల్లుకోవాల్సిన వాళ్ళు పార్ట్ 1 చూడండి, చూసి ఎలా అల్లాలో ఈ షీటు చూడండి, చూసి అల్లుకోండి. ఇప్పుడు పార్ట్ 2లో మనం ఇలా జాయింట్ అయితే ఇద్దాం. పై లేయర్కి కింద లేయర్కి జాయింట్ ఎలా ఇవ్వాలో చూద్దాం అనమాట ఈ వీడియోలో. ఓకే అండి, ఇదిగోండి ఈ షీటు ఏ రేషియోలో అల్లామంటే ఒకసారి కౌంట్ చేసి చెప్తాను మీకు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, ఇటు 13, ఇటు 1 2 3 4 5 6 7 8 9 10, 13 into 10 ఈ రేషియోలో ఒక షీట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇటు 10 వచ్చినాయి అనుకోండి, ఇటు 10 వచ్చేస్తాయి. చూసారు కదా, ఇటు 10, ఇటు 10 వస్తాయి, ఇటు 13 వస్తాయి, ఇటు 13 ఇంటూ ముందు 13 అల్లుకున్న తర్వాత ఇలాంటివి 10 అల్లుకోవాలి లైన్లు. అప్పుడు మీకు ఈ షీటు రెడీ అయిపోద్ది అనమాట. ఓకే అండి, ఇది ఇలా సేమ్ మెజర్మెంట్స్తోనే ఇదిగోండి ఇలా ఇంకొకటి కూడా రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఇది ఈ 2 జాయింట్ అనేది చూద్దాం. మెటీరియల్ ఒకసారి చూద్దామండి, ఏమేమి బీడ్స్ కావాలో. ఇదిగోండి, ఇంద్రధనస్ బీడ్స్ అంటారు వీటిని, లేదా గ్లాస్ బీడ్స్ అంటారనమాట. 8 నెంబర్ బీడ్స్. ఇవన్నీ ప్లెయిన్ బీడ్స్, రెడ్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇవి 8 నెంబర్ బీడ్సేను. నెక్స్ట్ ఫిషింగ్ వైరు, లేదా చేపలు పట్టే వైర్ అంటారు, లేదా నైలాన్ వైరు, ఈ 3 పిలుస్తారు. ఒక నీడిల్ కట్ చేసుకోవడానికి ఒక కట్టర్, ఈ మాత్రం మనకు సరిపోతాయండి. ఈ జాయింట్ అయితే చూసేద్దాము. ముందుగా సూదికి ఇలా వైర్ ఎక్కించేసుకోవాలి. దారం ఎలా ఎక్కించుకుంటాము, సేమ్ అలాగే వైర్ ఎక్కించేసుకుందాము. ఎక్కించుకుని నేను ఇదిగోండి ఇలా అడుగున నాట్ వేసేసాను. డబల్ ఎక్కించుకుని సింగిల్ వాడతామన్నమాట. ఓకే అండి, ముందు 2 సమంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు జాయింట్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఇంకొకటి, మీరు జాయింట్ చేసేటప్పుడు ఎటు నీట్గా ఉందో చూసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, నాటు వేయటం ఇవన్నీ ఉంటాయి. ఇవి లోపలికి పంపించేసుకుందాం. ఇలా ఇలా మడిచేసామనుకోండి, లోపలికి ఇలా పంపించేసుకుంటే పైన నీట్గా ఉంటుంది అనమాట జాయింట్ అప్పుడు. ఓకే అండి, మరలా ఇటు కూడా చూడండి, ఇది కూడా ఇలా పైకి ఉంది, అందుకని నేను దీన్ని ఇలా పెడుతున్నాను అనమాట. మనకి జాయింట్ నీట్గా ఉంటుంది. పైకి మనం ఈ ముళ్ళు వేస్తాం కదా, ఈ ముళ్ళు అనేవి కనిపించవు, ఇలా నీట్గా ఉంటుంది. ఎందుకండి, ఫస్ట్ ఇలా పట్టుకోండి, 2 లేయర్లని సమం చేసుకోండి. జాయింట్ చూద్దాము. ఇదిగోండి ఇలా కరెక్ట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీడిల్ని ఫస్ట్ ఇక్కడ ఎక్కిస్తున్నానండి. ఇక్కడ ఈ బీట్కి ఎక్కించాను. ఈ రెడ్ బీడ్స్తో నేను జాయింట్ ఇచ్చేస్తున్నానండి. 1 బీడ్ రెడ్ బీడ్ తీసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ ఈ 2 బీడ్స్ మధ్యన ఉంది కదా వైరు, ఈ మధ్యన ఉంది వైర్ అనేది. మరలా వెనక షీట్ ఉంది కదా, ఆ షీటు మధ్యకి ఈ ఫస్ట్ బీట్కి తీసుకెళ్ళాలి. అక్కడ ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ బీట్ ఇలా, ఇది కూడా 4 బీట్ మీదనే వస్తుంది. ఇక్కడ మనకి 1 2 3 అయిపోయాయి. మరలా 1 బీట్ తీసేసుకుందాం. 1 బీట్తోనే జాయింట్ వస్తుందండి మనకి. ఈ బీడ్లో నుంచి ఇలా ఇక్కడ ఎక్కించేసి లాగేయండి. ఇలా చూసారా, ఈ 2 బీట్స్కి ఈ 2 బీట్స్ యాడ్ అయిపోయాయి. ఈ షీట్ జాయింట్కి 2 బీట్స్ మనకి ఉపయోగపడ్డాయి. 2 బీట్స్ స్టాండింగ్లో ఉంటాయి, 2 బీట్స్ సిట్టింగ్లో ఉంటుంది. ఇది సిట్టింగ్లో ఉంది, ఇది స్టాండింగ్లో ఉంది. ఇటు ఇటు స్టాండింగు, ఇటు ఇటు
సిట్టింగ్ ఉంది. మీకు నేను ఎందుకు ఈ కలర్ వేసి చూపిస్తున్నానంటే మీకు అర్థమవుతుంది జాయింట్ అని చెప్పి వేరు కలర్స్ తీసుకుని నేను చూపిస్తున్నా. లేకపోతే బ్లూతో అయినా చేసేసుకోవచ్చు మీరు జాయింట్లు. మీ దగ్గర బీడ్స్ లేవనుకోండి మొత్తం బ్లూతో కూడా అల్లుకోవచ్చు. ఓకేనా? లాగేసి మరలా నెక్స్ట్ ఇలా ఎదురుకు పెట్టి చూపిస్తాను. మరలా నెక్స్ట్ ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ ఉంది కదా వైరు, ఈ బీడ్లోకి ఈ రెడ్ బీడ్ ఉంది చూసారా, ఆ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా మధ్య బీడ్ని తప్పనిసరిగా మనం ఉపయోగించుకోవాలండి పక్క బీడ్కి వెళ్ళటానికి. ఈ బీడ్లోకి ఇప్పుడు జిగ్జాగ్ టైప్లో ఉంటుంది అన్నమాట మనకి వైర్, అలా తీసుకెళ్తాం. ఇలా 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 తీసుకెళ్ళాలి. అంతేగాని ఈ బీడ్లో నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు మనం. ఇప్పుడు ఈ బీడ్ ఉందనుకోండి, ఈ బీడ్లో నుంచి ఎమ్మట ఇటు వెళ్ళిపోకూడదు. మరలా ఈ బీడ్కి ఇక్కడ అయిపోయిన తర్వాత ఇటు వెళ్ళాలి, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా 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 వెళ్ళాలి. ఈ బీడు మొత్తం టచ్ అవ్వాలి. ఇప్పుడు ఈ బీడ్ ఉందనుకోండి, ఈ 2 బీడ్స్కి టచ్ అవ్వాలి, ఈ 2 బీడ్స్కి ఈ బీడ్ టచ్ అవ్వాలి. అప్పుడే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట లైన్ అనేది. మరలా 1 బీడ్ ఇక్కడ ఈ బీడ్లోకి మనకి ఇది ఉంది కదా, నెక్స్ట్ ఈ రెడ్ బీడ్లోకి కూడా తీసుకురావాలి. ఈ బ్లూ బీడ్ ఉంది కదా ఇక్కడ, ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసాం. తీసుకొచ్చిన తర్వాత ఎమ్మటే దీనిలోకి వెళ్ళకండి, ఈ ఎదురు బీడ్ పక్క బీడ్లోకి వెళ్ళొద్దు. ఈ బీడ్ రెడ్ బీడ్లోకి నుంచి వెళ్ళి అడ్డ బీట్, ఇది అడ్డ బీట్ కంపల్సరిగా ఉపయోగించుకోవాలండి మనం. ఇలా వెళ్ళి ఇప్పుడు ఈ బీడ్లోకి ఇటు రైట్ లెఫ్ట్ ఉపయోగించుకుంటూ మధ్య బీడ్ని జాయింట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఇలా ఇవి గ్లాస్ బీడ్స్ కదండి, నాకు కొంచెం టైం తీసుకుంటుంది. ప్లెయిన్ బీడ్స్ అయితే మనకి ఈజీగా వర్క్ అయిపోద్దండి. చూసారు కదా, మరలా ఈ బీడ్ మధ్య బీడ్లోకి, ఈ బీడ్లోకి ఇలా వెళ్ళమాకండి, పీక్ వచ్చేసినట్టు అయిపోద్ది. ఈ బీడ్లోకి వెళ్ళొచ్చు కానీ మీకు పీక్ వచ్చేస్తుంది. మరలా ఈ అడ్డ బీడ్ తీసుకోండి, ఈ బీడ్ ఇలా ఒకసారి విడదీసి మీకు నేను చూపిస్తాను. చూడండి వేసింది, చూసారా? ఇక్కడ మధ్య బీడ్స్ అన్నీ రెడ్ బీడ్స్ వచ్చేస్తాయి మనకి. అటు సైడ్న అటు ఇటు బ్లూ బీడ్స్. చూడండి ఇప్పుడు నేనున్నానంటూ ఈ బీడ్ వస్తుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నేనున్నానంటూ ఈ బీడ్ వచ్చేస్తుంది. మనకి ఈ 1, 2 మాత్రమే, ఫస్ట్ 2 బీడ్స్ మాత్రమే మీకు కొత్తగా వేసే వాళ్ళకి అల్లిక ఏం వేయాలి ఎలా వేయాలి అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక మిగతా అంతా వేసేసాక ఈ మొత్తం ఇక్కడ రైట్న 1 బీడు, లెఫ్ట్ 1 బీడు ఉంటుంది, మిడిల్ 1 బీడు, ఇలా 1 బీడు జాయింట్ అనమాట. అస్సలు మనం ఎత్తుక్కో అవసరం లేదండి బీడ్ని. లెఫ్ట్ రైట్ నేనున్నా ఇటు 2 అయిపోతుంది, మళ్ళీ నన్ను తీసుకోండి ఈ రెండింటిని అని అవే ముందుకు వచ్చేస్తాయి మనకి. మళ్ళీ ఈ 2 నేనున్నానంటూ ఇవే వచ్చేస్తాయి అనమాట, నన్ను వేసేయండి అంటాయి ఈ 2. అలా ఈ 2 బీడ్స్ ఇవి ఇట్లా. ఓకే అండి, ఈ మధ్యన 1 బీట్ కాడికి జాయింట్ ఇచ్చేయండి. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఇంకా ఒకవేళ మీకు ఇవి అర్థం కాకపోతే మన ఛానల్లో బేసిక్ క్లాసెస్ ఉన్నాయండి, బీడ్ వర్క్ బేసిక్ క్లాసెస్ అని చెప్పేసి ఉన్నాయి. దానిలో ఈ జాయింట్ అనేది ఎలా చేసుకోవాలనేది ఒక వీడియోనే నేను చేశానమాట. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, బిగినర్స్కి క్లాసు 3 చూడండి మీరు, దానిలో ఉంటాయి, మీరు ఫాలో అయిపోండి. ఓకే అండి, ఇది అర్థమైపోయింది కదా మీకు. నేను వేసేస్తాను ఇలా మొత్తం, నేను ఇలా వేసేస్తా, ఇలా 2, 3 ఇది ఒక్కటి ఆపుతాను. 1 ఈ సైడ్స్ అన్నీ వేసేయండి, ఈ సైడు ఇటు 3 సైడ్స్ వేసేయండి. 4th సైడు ఏం చేయాలి అనేది మరలా చెప్తాను, మొత్తం ఫిల్ చేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో. ఇదిగోండి 3 పక్కన అయితే ఇలా ఇచ్చేసాను, చూసారుగా. నేను ఇక్కడ ఎందుకు ఉంచానంటే కొంచెం ఇలా దళసరిది పెట్టడానికి అని చెప్పేసి ఉంచానన్నమాట. మీరు ఎలాంటిది తీసుకుంటారంటే
నేనైతే ప్రీతి మిక్సీకి మనకి వస్తుంది కదా అట్టపెట్టి, అదైతే నేను తీసుకున్నా. ఇది మందంగానే అనిపించిందండి, బాగుంది, అందుకని నేను ఇది తీసుకున్నాను. మీ దగ్గర ఇవి లేవనుకోండి, మనకి కొరియర్లో ఆర్డర్ చేసుకుంటే మనకు వస్తాయి, మనకు అట్టపెట్టెలు ఉంటాయి కదా, అది కూడా కొంచెం మందంగానే ఉంటుంది. లేదు అంటే మన పిల్లలకి బైండింగ్లు, బుక్స్కి బైండింగ్ ఉంటుంది కదా, అవైనా పెట్టుకోవచ్చు. ఏదైనా కొంచెం మందపాటి తీసుకోండి. ఒకవేళ మందపతి లేదనుకోండి, తీసుకున్నదే డబల్ తీసుకోండి, సరిపోద్ది. ఇలాంటి అట్టలు ఇలా డబల్ తీసుకోండి, ఓకేనా. ఇదిగోండి, ఇది ఎలా తీసుకోవాలంటే దీని మీద కొంచెం తగ్గించి తీసుకోండి. చూసారు కదా, మనకి లోపలికి కట్ చేసుకోండి కొంచెం పించంతా, ఎందుకంటే బయటకు వస్తే మనకి పట్టాలి కదండి, లోపలికి వెళ్ళి ఫిల్లింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా చూసుకోండి. మరంత కొంచెం ఇంత, ఇటింత, ఏదైనా కొంచెం జస్ట్ ఇంత తగ్గించి తీసుకోండి, మనకి లోపల సెట్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, ఇదనమాట. ఇది ఎలా పెడదామంటే ఒక పాలిథీన్ కవరు. ఇప్పుడు నేను బ్లూ తీసుకున్నా కదా, అందుకని నా దగ్గర అయితే బ్లూ ఉంది, పనికిరాని పాలిథీన్ కవరు. మీ దగ్గర ఇప్పుడు ఒకవేళ బ్లూ వేశారనుకోండి, పింక్ మాత్రం ఇలాంటి పాలిథీన్ కవర్ తీసుకోవద్దు, వైట్ అన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే లోపల నుంచి హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ నుంచి మనకి కనిపిస్తాయి పింకు ఎల్లో అలా తీసుకోకుండా, లేదు అంటే మీరు ఈ కలర్ తీసేసుకోండి లేదు అంటే. అంతేకాని ఇప్పుడు దీనికి పింకు వేసి కవరు చేస్తే మాత్రం మన బీడ్స్కి హైలైట్ అవ్వదు, లోపల కవర్ హైలైట్ అవుతుంది, మనం అల్లుకున్నదంతా వృధా అయిపోద్ది. అప్పుడు మనం బీడ్స్ని హైలైట్ చేసుకోవాలి, ఓకే అండి. అది ఈ అట్టపెట్టిని మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, అట్టను కట్ చేసుకుంటాం, కొంచెం చిన్న సైజు లోపలికి కట్ చేసుకోండి. ఇలా చూసారుగా, ఖాళీ కొంచెం ఉంది, ఇటు ఇలా లోపలికి 4 వైపులా ఇంత మనకి గ్యాప్ ఉండాలి. లోపల పెట్టేసిన తర్వాత ఫిల్ చేసేటప్పుడు మనకి ఈ అట్ట పెట్టి, ఈ అట్ట అనేది మనకు అడ్డు రాకూడదు ఫిల్ చేసేటప్పుడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని నేను ఈ కవర్లో పెట్టేస్తున్నానండి. పెట్టేసి ఇలా చూసారు కదా, ఇలా, ఎందుకంటే మనకి అట్ట వంగదు, ఫినిషింగ్ బాగుంటుందండి మనకి. ఇలా పెట్టేసి నేను పిన్ కొట్టేస్తానండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ పిన్ మిషన్తో ఇలా పిన్ కొట్టేసుకుందాము. ఇలా పైకి లేకోకుండా సాధ్యమైనంత వరకు నీట్గా చూసుకుని పిన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా వేద్దాం ఒకటి. చూసారుగా, ఇట్లా నీట్గా పిన్ కొట్టేసుకుని నేను ఇటు పెడుతున్నా. ఇటు వైట్ ఉంది కదండి, కనిపిస్తుంది, అందుకని నేను దీన్ని ఇలా పెడతాను. దీని లోపల ఇలా పెట్టేసుకుంటామే మనం. ఇలా చూసారుగా. మీరు ఒకవేళ ఇక్కడ వైర్ ఉంటుంది అనుకోండి, వైర్ని చక్కగా నీట్గా లాక్కుని మళ్ళీ అల్లిక స్టార్ట్ చేయండి. మనము ఇది లోపల ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ లూజ్ వస్తుంది మీకు, ఈ లూజ్ను కూడా కవర్ చేసుకుని స్టార్ట్ చేయండి. ఇప్పుడు మరలా నాకు వైర్ అయిపోయింది, ఎక్కించటం కూడా చూపించుతానండి. ఇదిగోండి, వైర్ అయిపోయింది నాకు. ఎలా ఎక్కించాలండి, ఇప్పుడు ఎండింగ్ చూపించేసా కదా, మరలా ఎలా ఎక్కించుకోవాలని కూడా అడిగారు మన సబ్స్క్రైబర్స్. వారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్లో. ఇదిగోండి, దారం ఎలా ఎక్కించుకుంటాం, సేమ్ అండి. హోల్లో వైర్ని ఎక్కించేసుకుని నేను సింగిలే వేస్తున్నా. సింగిల్ దానికి నాట్ వేసుకోండి, డబల్ వస్తుంది మనకి, సింగిల్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా తీసుకుని నాట్ చూడండి, ఇలా ఒక్కసారి ముడి లాగకుండా, చూసారు కదా, ఇలా లాగకుండా దీన్నే రిపీట్గా మధ్య భాగం నుండి ఇలా మన ఇష్టం, మన బీడ్లో నుంచి బయటికి రాకుండా ముడి అనేది ఇలా మొత్తం దాదాపు ఒక 10 టైమ్స్ అన్న పడుతుందండి, సింగిల్ కాబట్టి ఒక 10 టైమ్స్ ఇలా అల్లుకుంటా సింగిల్గా. చూసారు కదా, అల్లుతా ఇలా అల్లుకుంటా. ఇప్పుడు సరిపోద్ది నాకు, లాగుతున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇలా లాగేయండి ఒక చాటకి. నాట్ అనేది మనకి ఇలా దగ్గరికి
అంతా కలిపి ఒక దగ్గరికి లాగేస్తే నాట్ అనేది ఏర్పడిపోద్ది. ఓకే అండి. దీన్ని ఎక్స్ట్రా ఉన్న పీసు మనం కట్ చేసేసుకోవాలి. ఇలా ఎంత వేసుకోవాలి అంటే ఈ బీడ్ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి బయటికి రాకుండా ఉన్నంత లావుగా వేసుకోవాలి నాట్. ఇదండి నాట్ వేసుకునే విధానము. నెక్స్ట్ ఇది కూడా ఫిల్ చేసేస్తాను. మళ్ళీ ఎలా ఎక్కించుకోవాలంటే ఇక్కడ మీరు ఎక్కించుకోమాక, నాట్ అనేది మనం అల్లుకునేటప్పుడు అడ్డు రాకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఎక్కించుతున్నా, ఇక్కడైతే ఏమీ లేదు, ఇక్కడ నాట్ ఉంది, అందుకని ఈ బీడ్లో నుంచి తీసుకొస్తున్నానండి ఇక్కడికి. ఇలా తీసుకొచ్చి ఈ పక్క బీడ్లోకి, ఇక్కడ రావాలి కదా బీడు, ఈ పక్క బీడ్లోకి కూడా తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 బీడ్ తీసుకుంటున్నాను, ఇక్కడ వేస్తున్నాం కదా, ఇక్కడ అయిపోయింది. ఈ 2 బీడ్స్ రావాలి, 3 ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేసాం, టోటల్ 4 అవుతుంది. ఇలా చూసారు కదా, దగ్గరికి పెట్టి నేను చూపిస్తున్నా. మరలా దీన్ని కూడా కలపాలండి, విడిగా వదలకూడదు. దీన్ని మనకి టైట్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి. కొంచెం టైం తీసుకున్నా మీరు, కొంచెమే అల్లుకోండి, గబగబా మాత్రం దీన్ని ఫినిష్ చెయ్యొద్దు. చేసిన పనే మరలా డబల్ చేయాల్సి వస్తుందండి. ఇలా చూసారుగా, మరలా ఈ బీడ్లోకి ఇదిగోండి పెట్టి చూపిస్తున్నా చూడండి, ఎదురుకి ఇప్పుడు వచ్చేసాయి మరలా 2. ఈ బీడ్ ఎంతోసేపు పట్టదండి, మీతో మాట్లాడతా 2 బీడ్స్ వేసేస్తానండి, తర్వాత మొత్తం అవి చేసేస్తాను. ఎంతోసేపు అయితే పట్టదండి మనకి అల్లిక. మొత్తం కలిపి ఈ 4 సైడ్స్ జాయింట్లు మొత్తం వచ్చిన వాళ్ళైతే 10 మినిట్స్ అండి, రాని వాళ్ళైతే కొత్తగా అల్లే వాళ్ళైతే 20 మినిట్స్ అంతే. పెద్ద తేడా అయితే రాదండి, ఇది టైము పెద్దగా ఏం పట్టదు అస్సలు. ఇదిగోండి ఇలా చూసారుగా, ఇదిగోండి మరలా ఈ 2 బీడ్స్, ఈ 2 మధ్యన 1 బీడ్ కాడికి మనం వేసేటివి. నేను ఇవి వేసేస్తానండి, వచ్చిన అల్లికే కదా చూపించేసా కదా. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, మాట్లాడుతూ ఉంటాను మీతోను. వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. మీకు ఏదన్నా బీట్ వర్క్ మీద మీకు సూచనలు కావాలనుకోండి, అంటే మేము ఎలా తీసుకోవాలండి, మీకు ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, సందేహాలు వస్తే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను మరలా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. చిన్నవి అయితేనండి ఆన్సర్స్ నేను కామెంట్లోనే మీకు రిప్లై ఇచ్చేస్తాను, లేదంటే హార్ట్ సింబల్ ఇచ్చేస్తానండి. మీరు నెక్స్ట్ వీడియో చూడండి. మీ క్వశ్చన్కి మీరు చేసిన కామెంట్కి ఆన్సర్ అయితే కొంచెం లాంగ్ అయితేనో నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తానండి. తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు నెక్స్ట్ వీడియోకే ప్రిఫరెన్స్ ఇస్తాను, లేదు అంటే ఇంకొక వీడియో చూడండి. ఇదిగోండి ఇలా చూసారుగా ఎంత తేలుకోనండి అల్లిక. కొంచెం దీనిలో అల్లికలో ఉన్న కిటుకు కనుక్కుంటేనండి మనం పెద్ద కష్టం అనిపించదు, అసలు ఎలా వేసారా అన్నట్టు అనిపిస్తుంది ఈ అల్లిక మాత్రం. ఓకే అండి, ఇదిగోండి నేను వేసేస్తాను. ఇవి కొంచెం తర్వాత ఇవి ఫినిష్ చేసేసి మీతో మాట్లాడతాను. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇదిగోండి లాస్ట్ బీట్కి వచ్చేసాము. ఇదిగోండి లాస్ట్ ఎండింగ్ మీకు తెలియాలి కదా. వచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోండి, రాని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే చూడండి. ఇదిగో ఇలా వేసాం కదా, దీనికి చివరి దాకా కూడా తీసుకొచ్చేయాలండి. ఇక్కడ వరకు అయిపోయిందని చెప్పేసి ఇక్కడే కట్ చేయొద్దు, మరలా ఈ బీట్ దగ్గరికి కూడా మీరు చివరికి కూడా తీసుకొచ్చేయాలి. దీన్ని కూడా కలపాలి కదా, ఈ బీట్కి ఈ 3 బీట్స్ కూడా కలపాలి లాస్ట్. ఇలా టైట్గా లాగేసేయండి. ఇలా కలిపి అప్పుడు నాటు వేసేసుకుందాం.
ఇలా ఇక్కడ నాట్ వేయకండి, ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ కూడా అల్లుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నాటైతే వేయకండి. ఇంకా పక్క బీడుకి తీసుకెళ్ళి అక్కడ వేసుకుందాం వెనక్కి వచ్చేసి. మరలా ఇక్కడ ఈ 4 బీడ్స్కి కింద కోళ్ళు వేయాలి కదా, నాటు వేసేటప్పుడు మనకు అడ్డు లేకుండా చూసుకోవాలండి. బీడ్ వర్క్లోనూ ఇక్కడ వేసేద్దాం. ఇక్కడ మనకి ఈ ప్లేసు అడ్డు రాదు. ఎండింగ్ నాటు చూడండి, ఇలా కొంచెం ముక్కు తీసేసుకుని సేమ్ ఇందాక చెప్పా కదా మీకు వీడియోలో, అలా వేసేసుకోండి. ఇలా 3 టైమ్స్ 4 టైమ్స్ వేసేసుకుని కొంచెం టైట్ చేసేసుకోండి. ఒక బీడ్లో నుంచి ఇలా లాగి ఇలా అడ్డ బీడ్లో నుంచి నిలువు బీడ్లో నుంచి ఒక్కసారి తీసుకెళ్ళామనుకోండి, గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మరి దీనికి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి కట్ చేసేస్తున్నా, ఎక్స్ట్రా ఉన్నది అయిపోయింది. ఇదిగోండి మీకు ఇంకొకటి చెప్పాలండి, మర్చిపోయాను మీకు. ఇక్కడ మీరు లోపల అట్టపెట్టి పెట్టాం కదా, దూది మాత్రం పెట్టద్దు. ఇలాంటి వాటికి మనం ఈ పీటలకి అల్లేటప్పుడు ఇలాంటి వాటికి మనం దూది ఇక్కడ స్టఫ్ చేయకూడదు. ఎంతసేపటికి అట్ట ముక్కలు కానీ, లేదు అంటే కొంచెం చెక్కలు ఉంటాయి చూసారా, చెక్క ముక్కలు ఉంటాయి చూసారా, మన బాగా పల్చగా ఉంటాయి, అవైనా తెచ్చుకోవచ్చు. కటింగ్ చేస్తుంటారు చూసారా, అడితీలోనూ అక్కడ చిన్న చిన్న పల్చగా ఉంటాయి చెక్కలు. ఆ రంగుళం మందం వరకు అయితే తెచ్చుకోవచ్చండి. ఆ రంగుళం పావంగుళం మందం అయితే చూసుకుంటే మనకే అర్థమైపోద్ది. బీడ్ ఉంది కదా, ఈ బీడ్ మధ్యనే ఎంత ఖాళీ ఉందో ఆ మందమే తెచ్చుకోవాలి మీరు. ఓకే అండి, అలా అయినా పెట్టుకోవచ్చు. కానీ దూది కానీ, లేదంటే మామూలు మన బొమ్మలకి స్టఫింగ్ చేస్తారు చూసారా, కాటన్ లాంటిది మెత్తగా ఉంటుంది, అది కానీ మీరు మాత్రం దీని లోపల ఫిల్ చేయొద్దు. ఎందుకంటే ఈ లుక్ అయితే రాదు మీకు. మనం ఎంతసేపటికి సోఫా సెట్లకు కానీ, మళ్ళీ కొన్నిటికి మాత్రమే దూది. ఇప్పుడు మనం కుక్క పిల్లలు వెళ్ళాము, వాటికి ఏనుగులకి వాటికైతే మనం అవి ఫిల్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఈ సింహాసనం కాబట్టి, అంటే ఇప్పుడు మనం అల్లింది పీట, ఈ పీటకి దూది అయితే బాగోదు. ఇప్పుడు మనమైనా చూడండి, మనం పీటలకి దూదులు పెట్టుకోం కదా, అసలు మనం రోజువారీ వాడే పీటకు కూడా చక్కగా చెక్కల్లే ఉంటుంది, అంతే కదా. సేమ్ అదేనమాట సింహాసనానికి కూడా. నిలవదండి, అందం రాదు ముందు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఫిల్లింగ్ మాత్రం నీట్గా ఇలా చేసుకోండి. అసలు చూడండి ఎలా మెరిసిపోతుందోను. ఈ బీడ్స్కి ఆ బీడ్స్కి మీకు స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను. ఈ బీడ్స్కి ఆ బీడ్స్కి ఇది షైనింగ్ ఉంటుందండి. నైట్ టైం అల్లటం మాత్రమే కొంచెం కష్టం అనిపిస్తుంది, మన కంటికి కొంచెం రిస్క్ అనిపిస్తుంది. ఈ ప్లెయిన్ బీడ్స్ అయితే రిస్క్ ఉండదండి అన్నాను. ఈ బీడ్స్ చూడండి, అసలు టార్చ్ చేసి చూపిస్తాను మీకు ఎంత మెరిసిపోతున్నాయో. ఇగో చూడండి ఎంత మెరిసిపోతాయో, టార్చి కూడా వేసి మీకు నేను చూపిస్తున్నాను. అంత బాగుంటాయండి ఇవి, షైనింగ్గా ఉంటాయి ఇంద్రధనస్ బీడ్స్. ఓకే అండి, ఇదిగోండి. మనం కంటికి నైట్ టైం అల్లద్దు, మనకి ఎందుకండి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది. నైట్ టైము, పగలైతే మనం ఇవి మంచి ఉపయోగం, నైట్ టైం అయితే ఇవైనా ఊరినే అల్లుకోవచ్చు. చూసారుగా, ఇదిగోండి ప్లెయిన్ బీడ్స్, ఇవి ఇంద్రధనస్ బీడ్స్. ఓకే అండి, ఇది నెక్స్ట్ ఇహన ఈ కింద పీటకి కోళ్ళు వేసేద్దాం. ఎలాగో చూపించేస్తాను. ఇదిగోండి, ఇక కోళ్ళు వేయటానికి మనం మంచి వైపునోనో పైన సింహాసనం కింద కూర్చోబెట్టడానికి మనం ఇటు ఉపయోగించుకుందాము. మీకు కొంచెం ఏదైనా నాటు కనిపిస్తుంది అలాంటి ప్లేస్ అని ఇది కింది భాగానికి తీసుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఇది నేను ఇక్కడ నాటు ఎక్కువ కనిపిస్తున్నాయి, నాకు ఇక్కడ వైర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, అందుకు నేను ఇది అడుగు భాగానికి తీసుకుంటున్నాను. ఇదిగోండి, మనం ఈ కోళ్ళు వేయటానికి పీటలకి చూడండి, ఈ పీటకి ఈ 4 బీడ్స్ తీసుకోవాలి. స్టార్టింగ్ ఉన్నాయి చూసారా, 1 2 3 4, ఈ 4 బీడ్స్ తీసుకోవాలి. ఇదిగోండి స్టార్టింగ్ నేను ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాను వైర్ని, ఇక్కడ నుంచి కొంచెం మీరు బెండ్ చేసుకోండి. ఇలా ఉంది కదా, దీన్ని ఫస్ట్ స్టెప్పే మనకు కొంచెం టైట్గా ఉంటుంది, ఇలా బెండ్ చేసుకోండి కొంచెం, జస్ట్ అండి, పెద్ద ఏం అవసరం లేదు. ఇలా బీడ్లో నుంచి వైర్ ఎక్కటానికి కొంచెం జస్ట్ ఇలా బెండ్ చేస్తే ఎక్కేస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఈ 2 కలర్స్తో అల్లుకుందాం. ఇక్కడ మనం జాయింట్ ఇచ్చాం కాబట్టి మనం ఏం చేద్దామంటే నిలువులోనూ బ్లూ తీసుకుందాము, అడ్డ బీడోను రెడ్ వచ్చేటట్టుగా డిజైన్ చేసుకుందాం. ఓకే అండి, ఇలా తీసుకుందాం. ఒకటి బ్లూ, మిడిల్లో రెడ్, ఇవి ఇలా
అటు ఇటు బ్లూ, మధ్యన రెడ్ తీసుకుని ఇక్కడ ఈ బీట్ ఉంది కదా, 4 బీట్స్లో ఫస్ట్ బీట్కి ఇలా వేసేద్దాం. ఇలా స్టాండింగ్లోన బ్లూ బీడ్స్ ఉంటాయి, సిట్టింగ్లోన రెడ్ బీట్ వస్తుంది మిడిల్లో. ఇలా వేసుకోండి. నెక్స్ట్ సెకండ్ బీట్ తీసుకెళ్దాం నీడిల్ని. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బ్లూ బీట్స్ ఉన్నాయి. 1 2 ఇక్కడ మనం 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ బ్లూ బీట్ ఉంది కదా, ఇక్కడ కూడా నిలువులో బ్లూ బీట్ రావాలి. నెక్స్ట్ రెడ్ బీట్ ఒకటి, బ్లూ అండ్ రెడ్. ఈ బ్లూ బీడ్లో నుంచి స్టాండింగ్ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లో కూడా డైరెక్ట్గా తీసుకొచ్చేయచ్చు. ఇలా 2 బీట్స్ అయిపోయాయి 4 బీట్స్లో. ఇప్పుడు థర్డ్ బీట్ ఇక్కడ మరలా సేమ్ ఇలాగే 2 బీట్స్. ఇక్కడ బ్లూ బీడు రెడ్ బీడు తీసుకోవాలి మనం. బ్లూ బీడ్ అండ్ రెడ్, ఒకటి బ్లూ ఒకటి రెడ్ అనండి తీసేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు. మరలా ఈ బ్లూ బీడ్లో నుంచి ఇలా ఒకటి వేస్తే కానీ మీకు అర్థం కాదండి, నేను చెప్పినా మీకు ఒక్కటన్నా వేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 1 2 3 4th బీడ్లోకి తీసుకెళ్తున్నాం. నీటిని తీసుకెళ్ళి స్టాండింగ్ బీడ్లో ఒకటి ఉంటుంది, ఈ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేస్తే 1 2 3 ఉన్నాయి. రైట్ లెఫ్ట్ మిడిల్ 3 బ్లూ బీడ్సే ఉన్నాయి. రెడ్ బీడ్ ఒకటి తీసుకోవాలి, 1 బీడే తీసుకోవాలి. తీసుకుని ఈ బ్లూ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చి మరలా పైకి తీసుకొచ్చేయాలి. నీడిల్ని ఇలా పైన వేసుకోవాలి కదా, అలా ఇలా. ఇప్పుడు మీకు చూసారా పైన రెడ్ బీడ్స్ వచ్చాయి, 4 బీడ్స్ ఇలా రావాలి. ఇక్కడ సైడ్న 4 బీడ్స్ బ్లూ బీడ్స్ వస్తాయి సిట్టింగులో. ఇగో ఇలా అటు ఇటు బ్లూ, పైన రెడ్ ఇలా. మరలా నెక్స్ట్ ఇది ఒక స్టెప్ అయిపోయిందండి మనకి. మరలా ఇలా ఇంకొక స్టెప్ వేద్దాం. సేమ్ కొంచెం టైట్గా ఇలా లాగండి. మరలా ఇక్కడ రెడ్ బీడ్ తీసుకుంటున్నాము, 1 బీడ్ ఈ 4 బీడ్స్కి వేయాలి. ఇప్పుడు మనం ఈ 4 రెడ్ బీడ్స్కి మనం అల్లాలి. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది 1 బీడ్ తీసుకున్నాను, ఇక్కడ బేస్ అవుతుంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 బీడ్స్లో బ్లూ బీడ్ రెడ్ బీడ్ బ్లూ బీడ్ ఇలా ఎక్కించుకోండి. ఫస్ట్ ఎక్కించుకుని ఈ రెడ్ బీడ్లో నుంచి ఇలా వేసుకోండి. ఇలా వస్తుంది చూసారు. అటు ఇటు బ్లూ వచ్చింది, రెడ్. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ రెడ్ బ్లూ ఉన్నాయి. ఇక్కడ మనం 1 బ్లూ బీడ్ 1 రెడ్ బీడ్. రెడ్ పైకి రావాలండి, అలా డిజైన్ చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ బ్లూ బీడ్లో నుంచి రెడ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. మరలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 1 బ్లూ బీడ్ 1 రెడ్ బీడ్. ఇలా ఈ బ్లూ బీడ్లో నుంచి రెడ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేస్తాం. 3 బీడ్స్ అయిపోయాయి మనకు. ఇప్పుడు 4th బీడ్ రెడ్ బీడ్లో నుంచి ఇప్పుడు మీకు ఏమొస్తాయి అంటే మిడిల్లో రెడ్ బీడ్ ఉంటుంది, రైట్ లెఫ్ట్ బ్లూ బీడ్స్ ఉంటాయి. ఇలా చూసారుగా, అటు ఇటు బ్లూ, మధ్యన రెడ్. ఇప్పుడు మనం రెడ్ బీడ్ తీసుకోవాలి ఒకటి. ఇలా రెడ్ బీడ్లో నుంచి పైకి వచ్చేయాలి. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది కాబట్టి మరలా థర్డ్ స్టెప్కి వెళ్ళటానికి నీడిల్ని పైకి తీసుకొచ్చేస్తున్నాను. ఓకే అండి, ఇదిగోండి
మరలా మీకు రెడ్ బీడ్స్ వచ్చాయి. సైడ్ని చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు, ఇలా వస్తుంది. ఇప్పుడు 2 స్టెప్స్ అయితే వేసేసాం. థర్డ్ స్టెప్ కూడా ఇలాగే వేసేసుకోవాలి. మీతో మాట్లాడుతూ ఉంటాను, మీరు సేమ్ ఇదే మెజర్మెంట్స్తో ఫాలో అయిపోండి. స్టార్టింగు 1 బ్లూ బీడ్, 1 రెడ్ బీడ్, 1 బ్లూ బీడ్, స్టార్టింగ్ ఇలా తీసేసుకోవాలి. 3, తర్వాత 2 బ్లూ బీడు రెడ్ బీడు, తర్వాత బ్లూ బీడు రెడ్ బీడు, తర్వాత 1 బీడు రెడ్ బీడు, అంతే ఇంకా. ఓకే అండి, మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇది ఎంత అండి, ఒక 10 మినిట్స్ కూడా పట్టదు ఒక్కొక్క కోడి వేయటానికి. మనకి ఈ పీటకి ఒక్కొక్క కోడి వేయాలంటే మొత్తం మీద 3, మొత్తం 4 వస్తాయి కదా మనకి. ఈ 4 కలిపి ఒక అరగంట వేసుకోండి. కొంచెం ఫాస్ట్ వేయలేం కదా, ఫస్ట్ ఒకటి వేస్తాము, తర్వాత వేయలేము అనుకోండి. ఒక అరగంటలో మీకు ఇవి అయిపోతుంది. బీడ్ వర్క్ మీరు స్టార్ట్ చేయండి అబ్బా. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బీడ్ వర్క్ని స్టార్ట్ చేయండి అబ్బా. ఎందుకంటారా, చాలా తేలిక, అల్లిక, ఖర్చు తక్కువ, కొంచెం శ్రమ అయితే పడాలండి. శ్రమ లేనిదే మనకి ఫలితం రాదు కదండి. కాకపోతే కొన్ని తరాలు ఉంటాయండి. చూడండి, మనం అల్లుకుంటాం మూలాన మన ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకుంటున్నాము, మనకు నచ్చినట్టు అల్లుకుంటున్నాము. మన చేతితో ఒక వస్తువు అనేది రెడీ అయిపోతుంది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే నేను చెప్పింది అవునో కాదు మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అబ్బా. మీరు కూడా ఖర్చు చాలా తక్కువ. మనం ఒక కాస్ట్లీ శారీకి పెట్టినంత ఉండదండి బీడ్ వర్క్, బీడ్స్కి ఖర్చు. చూసిన తర్వాత మీరు వీడియో మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, నేను ఎలా చెప్తున్నాను, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చా, నచ్చిందా మీకు, మీ అభిప్రాయం అండి. ఎలా ఉన్నా సరే మీ అభిప్రాయం నాకు తప్పనిసరిగా వీడియోలో నా కామెంట్లో తెలియజేయండి. మరి మీరు తెలియజేస్తేనే కదండి నేను మీకు అలా నేను సర్దిద్దుకునే అవకాశం ఉంటుందన్నమాట. మన సబ్స్క్రైబర్స్ ఏరోప్లైన్ ఒకళ్ళు అడిగారు, తులసి కోట ఒకళ్ళు అడిగారండి. అడుగుతానండి, కొంచెం నిదానంగా. బీడ్ వర్క్ కదండి, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ కంపల్సరిగా మీరు అడిగినవన్నీ నేను బుక్లో రాసుకుంటానండి. ముందు మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరు ఏం అడిగింది అనేది నేను రాసుకుంటానమాట. ఓకే అండి, ఇదిగోండి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం 3 స్టెప్స్ అయితే వేసేసాం. చూసారు కదా, 3 స్టెప్స్ వేసేసాం. ఇప్పుడు లాస్ట్కి ఏం చేయాలంటే ఈ 4 బీడ్స్ని కలిపేయండి. ఇలా మొత్తం ఈ 4 బీడ్స్ని ఇలా కలిపేసేయండి. విడివిడిగా ఉంటాయి కదా, నిలవదు మనకి. ఇలా బాగా స్ట్రాంగ్గా లాగండి, లాగి కొంచెం కలిపేసేయండి. ఇలా చూసారు కదా, ఇలా లాగేసేయండి. లాగేసి ఇక్కడే నాటు వేయొద్దండి, ఈ పైకి తీసుకెళ్ళండి. ఈ పైకి తీసుకెళ్ళిపోయి ఇలా అడ్డబీడ్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి అబ్బా. అడ్డబీడ్ని ఉపయోగించుకోకుండా దీని నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళిపోయారనుకో, మీకు ఈ లైన్ అంతా ఒక పక్క పీక్ వచ్చేస్తుంది, నీట్ ఉండదు. ఒక పక్క మనకి పీక్ వచ్చేస్తుంది. ఇలా అడ్డబీడ్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఇలా ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇక్కడ వేద్దాం నాటు, మనకి నీట్గా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వేద్దాం, ఇక్కడ మాత్రం వేయొద్దండి, ఇక్కడ మరలా మనకి పైకి వస్తాయి. ఓకే అండి, ఇలా ఇక్కడ ఎండింగ్ నాటు వేసేద్దాము. చూసారుగా, ఎక్స్ట్రా ఉన్నది లేదండి, పైకి వచ్చేసాం కాబట్టి అవసరం లేదు, కట్ చేసేయండి. ఇంకా పై దాకా వచ్చేసాం కదా చాలా బీడ్స్లో నుంచి. ఇదిగోండి ఇలా మనకైతే పీటకు ఒక కోడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సేమ్ ఇదే మెజర్మెంట్స్తో 3 అనమాట వచ్చినాయి. ఇదిగోండి 1, 2, 3 బీడ్స్ వచ్చాయి. ఇలా రావాలి. పైకి రెడ్ బీడ్స్, అటు ఇటు బ్లూ బీడ్స్ తీసుకున్నాము, మధ్యన రెడ్ బీడ్. ఇలా ఎందుకంటే జాయింట్ రెడ్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ కూడా రెడ్ ఇలా వేసుకున్నాం. ఇదండి, మీరు కూడా ఈ 3 వేసేయండి, నేను వేసేస్తాను. ఇదిగోండి చూడండి, మరలా ఇక్కడెక్కడెక్కడ వేయాలంటే చివరన ఈ 4 బీడ్స్కి 1, 2, 3, 4, మరలా ఇక్కడ 1, 2, 3, 4, మరలా ఇక్కడ 1, 2, 3, 4 అయిపోయింది కదా. ఈ 4టికి వేసేయండి, నేను వేసేస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తానండి. ఈ లోపల నేను ఈ 4 వేసేసి మరలా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది పార్ట్ 3లో చూద్దామండి. ఓకే అండి,
బాయ్ అండి. మీకు నచ్చితే మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. బాయ్ అండి.